వెల్కమ్ టు నారాయణ డిప్లొమా ఐటీ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు పడ్డాయన్నమాట. ఇవి డిప్లొమాతో 50,000 శాలరీ ఇస్తున్నాయన్నమాట. అయితే వీటికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, క్లోజింగ్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం అనమాట. ఓకేనా? అయితే ఏ జాబ్కైనా అప్లై చేసే ముందు దాని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. హెచ్పిసిఎల్ అనేది ఒక మహారత్న కంపెనీ. ఇది సెంట్రల్ పిఎస్యూ అనమాట. అండర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కింద ఉంటుంది అనమాట. యాక్చువల్గా మహారత్న కంపెనీ అంటే మన ఇండియాలో 14 మహారత్న కంపెనీస్ ఉంటాయి. ఒక కంపెనీ మహారత్న కంపెనీగా ఎలా అవుతుందంటే, ఎప్పుడైనా దాని యొక్క ప్రాఫిట్ అనేది ప్రతి ఇయర్ 5,000 crores ఉండాలి, ప్లస్ దాని యొక్క నెట్వర్త్ అనేది 15,000 crores ఉండాలన్నమాట. అప్పుడు అది మహారత్న కంపెనీగా వస్తుందన్నమాట. ఫస్ట్ మహారత్న కంపెనీ ఉంటుంది, దాని కింద నవరత్న కంపెనీస్ ఉంటాయి, దాని కింద మినీ రత్న కంపెనీస్ ఉంటాయి. ఓకేనా? అయితే ఈ హెచ్పిసిఎల్కి 2 మేజర్ రిఫైనరీస్ ఉంటాయి. ఒకటి ముంబైలో, సెకండ్ది వచ్చి విశాఖపట్నంలో అనమాట. చిన్న చిన్న రిఫైనరీస్ ఉన్నాయి, ప్లస్ వేరే వేరే చిన్న చిన్న కంపెనీస్లో స్టాక్స్ కూడా ఉన్నాయన్నమాట దీనికి. ఓకేనా? అయితే మనకు వచ్చిన నోటిఫికేషన్ అనేది మార్కెటింగ్ డివిజన్స్లో అనమాట. ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందన్నమాట. పోస్టింగ్ మనం సెలెక్ట్ అయినా కానీ మన యొక్క లొకేషన్స్ అనేది, జాబ్ లొకేషన్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే చూడండి, ఓపెనింగ్ డేట్ వచ్చి 15/1/2025, క్లోజింగ్ డేట్ వచ్చి 14/2/2025. టోటల్ పోస్టులు వచ్చి 234 పోస్టులు ఉన్నాయి. బేసిక్ వచ్చి 30,000 నుంచి 1,20,000 వరకు. ఇవి బేసిక్ అనేది 30,000 కాబట్టి ఇన్ హ్యాండ్ సాలరీ అనేది ఖచ్చితంగా 50,000 ఉంటుంది అనమాట. గ్రాస్ అనేది 60,000 అబోవ్ ఉంటుంది. దీంట్లో ఈ 234 పోస్టుల్లో వేరు చేస్తే ఎస్సీకి 35, ఎస్టీకి 17, ఓబీసీకి 63, ఈడబ్ల్యూఎస్కి 23, అన్రిజర్వ్డ్కి 96 అనమాట. ఇది చాలా ఎక్కువ వేకెన్సీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా. కాబట్టి మన యొక్క ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మనకి జాబ్ లొకేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? అయితే చూడండి, మెకానికల్కి 130 పోస్టులు, ఎలక్ట్రికల్కి 65 పోస్టులు, ఇన్స్ట్రుమెంటేషన్కి 37 పోస్టులు, కెమికల్కి 2 పోస్టులు. ఈ పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్స్లో ఎప్పుడు కూడా మెకానికల్ వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉంటాయన్నమాట. ఓకేనా? అయితే చూడండి, ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, ప్లస్ 3 years డిప్లొమా చేస్తుంటే చాలు. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, వీళ్ళు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. మన దగ్గర హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ దాన్ని మనం చూపించకూడదు, కానీ మన దగ్గర లేదని చెప్పి అప్లై చేయొచ్చు. హెచ్పిసిఎల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎప్పటికీ ఆ హైయర్ క్వాలిఫికేషన్ అనేది మనకు ఉపయోగపడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి. ఎలా అప్లై చేయాలో చూపిస్తానని చెప్పాను కదా, చూడండి. గూగుల్కి వెళ్ళి హెచ్పిసిఎల్ కెరియర్స్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మనకి హిందుస్థాన్ పెట్రోలియం అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసాం కానీ కెరియర్స్ అని కనపడుతుంది కదా, దాని కింద జాబ్ ఓపెనింగ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేశాక రిక్రూట్మెంట్ ఫర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అని కనపడుతుందా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయాలి టు అప్లై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాక సైన్ ఇన్ ప్లస్ సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. మనం ఫస్ట్ ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మన ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేము ఇవన్నీ అడుగుతుంది అనమాట. అడిగిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది, అది కూడా ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మన ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ మెయిల్ వెళ్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేసిన తర్వాత వెరిఫై అయినట్టు మన ఈమెయిల్ అనమాట. అప్పుడు కిందకు వచ్చాక ఈ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అని కొట్టాలన్నమాట. కొట్టిన తర్వాత మనం బ్యాక్ వస్తే మనకి మన ఫోన్కి, మన ఈమెయిల్కి ఒక యూజర్ నేము, ఒక పాస్వర్డ్ వచ్చి ఉంటుంది అనమాట. ఆ యూజర్ నేమ్ ఇక్కడ, పాస్వర్డ్ ఇక్కడ, క్యాప్చా ఇక్కడ చేసి సైన్ అప్ అని కొట్టామనుకోండి. కొట్టిన తర్వాత అప్పుడు మన పూర్తి డీటెయిల్స్, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అడుగుతుంది. ఆ తర్వాత పేమెంట్ కట్టేసి స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకుంటే మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినమాట. ఓకేనా అండి?